ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు అధికారులు యాప్ను అష్టదిగ్బంధనం చేసిన 43% ఓట్లు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీదే నైతిక విజయమని యాప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, తాము ఓటమి చెందినప్పటికీ దేశ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. యాప్ అమలు చేసిన వైద్యం, విద్య, విద్యుత్ విధానాల్ని బీజేపీ పార్టీ బేషరతుగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లిబర్టీ యాప్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన యాప్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ అక్రమాలు, ఎన్నికల సమయంలో అవకతవకల నిరంకుశ విధానాలపై ఆ బీజేపీపై యుద్ధం కొనసాగిస్తోందని వెల్లడించారు. ఈ రోజు కోసం దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా, భారతదేశంతో పాటు అన్ని దేశాల ప్రజలు ఢిల్లీ ఎన్నికల గురించి ఆసక్తికరంగా చూడటం జరిగింది. రిజల్ట్స్ వచ్చాయి. మేమందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాకు వేసిన ఓట్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 43% ఓట్లు రావటం అంటే మామూలు మాట కూడా కాదు. అష్ట దిగ్బంధనాలు చేశారు, సామధాన దండోపాయాలు చేశారు, అరెస్టులు చేశారు, జైళ్లలో పెట్టారు. 2.5 సంవత్సరాలు సత్యేంద్ర జైన్ని, సిసోడియాని, కేజ్రీవాల్ని, సంజయ్ సింగ్ని, ఇంకా చాలామందిని అరెస్టులు చేశారు, జైళ్లలో పెట్టారు, భయప్రాంతం చేశారు, ఎక్కడ పడితే అక్కడ కొట్టారు, కార్యకర్తలు రానికుండా చేశారు, ఓట్లన్నీ దాంట్లో నుంచి ఓట్లు డిలీట్ చేశారు, డబ్బులు ఇచ్చి ఇంకు మార్కులు పెట్టారు. ఇన్ని చేసినా అంత ఓటింగ్ రావడం అనేది మామూలు మాట కాదు. మోరల్గా, నైతికంగా మేము గెలిచాం, ఓడిపోలేదు. మేము ఒక విధంగా సంతోషం ఏంటంటే కేజ్రీవాల్ గారికి ఇంకా పని ఎక్కువ దొరికింది, మా అందరికీ పని ఎక్కువ దొరికింది. అక్కడెక్కడో కూర్చుని ఢిల్లీలో ఎల్జీ గారు అడ్డం పడి పనులు చేయనీయకుండా, ఒక వర్క్ చేయనీయకుండా చేసి ఈరోజు మళ్ళీ మేము చేస్తామని వచ్చారు. మేము కూడా అడుగుతున్నాం, మేము చేసిన మోడల్ని కంటిన్యూ చేయండి. మేము ఒక విద్య అనేది ఎట్లా ఉంటుందో మేము చూపెట్టాం, దాన్ని కంటిన్యూ చేయండి. అక్కడే కాదు, దేశమంతా మీరు ఆ విద్యని ఇవ్వండి, విల్ బి వెరీ హ్యాపీ. మేము ఒక వైద్య విధానాన్ని చూపెట్టాం, దేశమంతా ఆ వైద్య విధానం ఇవ్వండి, విల్ బి వెరీ హ్యాపీ. అక్కడ మేము కరెంట్ ఇచ్చాం, వాటర్ ఇచ్చాం, మిగతా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అవన్నీ కూడా దేశమంతా ఇంప్లిమెంట్ చేయండి. అదే మాకు కావాల్సింది. మీరు చేయలేకపోతే మరొకసారి చెప్తున్నాం, 2029లో కేజ్రీవాల్ ప్రధాని అవుతారు. దానికోసం మేము పనిచేస్తాం. మీరు పని చేయించేటట్టు మేమంతా కృషి చేస్తాం. మా కార్యకర్తలందరూ భారతదేశం మొత్తం మీద తిరిగి అన్ని రాష్ట్రాల్లో ప్రజల సొమ్ములు, ప్రజల పన్నులు ప్రజలకే చెందేలాగా మేము ప్రయత్నాలు చేస్తాం. అలాగే మీరు లక్షలాది కోట్ల రూపాయలు బ్లాక్ మనీలు చేశారో వాళ్ళందరినీ కూడా కింద తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తాం. బ్లాక్ మనీని తెప్పించడానికి మేము ప్రయత్నాలు చేస్తాం. అలాగే మన ప్రభుత్వ ఆస్తులు అమ్మనేయకుండా అడ్డుకుంటాం. మేము ఇవన్నీ చేస్తూనే దేశ అభివృద్ధికి, దేశ ప్రగతికి మేము చేస్తామని చెప్పి మరొకసారి జరిగింది. రాబోయే కాలంలో, వచ్చే కాలంలో మీరు ఇంప్లిమెంట్ చేయండి, లేదా 2029లో ప్రధాని పదవిలోకి కేజ్రీవాల్ని మేము తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరి ఓటర్లకి